ఇవాళ కొంచెం ఈ ప్రెస్ మీట్ ఫార్మాట్ మారుస్తా ఉన్నాం. నేను మాట్లాడినాను, ప్రధానమైనటువంటి అంశాలు మా అందరిది ముక్త కంఠంతో కోరుకుని మేము చెప్పినాం. కానీ ఏ సంఘం ఆ సంఘం ఒక 30 సెకండ్స్ వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్తారు, వారి అంశం చెప్తారు. ఆ విషయాన్ని కొద్దిగా మన పత్రికా మిత్రులందరూ కూడా ఓపికతో వినవలసిందిగా నేను కోరుతూ, మరి లిస్ట్ ఇస్తారా? మీరు లిస్ట్ ప్రకారం చెప్తారా? నా పేరు హరిదేవ్ సింగ్, సిక్లిగర్ సిక్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్. సభ ఏర్పాటు చేసిన సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారం. సారీ, కవితక్క గారికి నమస్కారం. సిక్లిగర్ కులం ప్రభుత్వంతో కోరుకునేది ఏమిటంటే, ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ ప్రతిపాదికన అవకాశం కల్పించాలి. రెండవది, సిక్లిగర్ కులం ఎకానమికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ చాలా వెనుకబడి ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సిక్లిగర్ కులాన్ని అప్లిఫ్ట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మందుల కులం శ్రీనివాస్ గారు. ఇవాళ కొంచెం ఈ ప్రెస్ మీట్ ఫార్మాట్ మారుస్తా ఉన్నాం. నేను మాట్లాడినాను, ప్రధానమైనటువంటి అంశాలు మా అందరిది ముక్త కంఠంతో కోరుకుని మేము చెప్పినాం. కానీ ఏ సంఘం ఆ సంఘం ఒక 30 సెకండ్స్ వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్తారు, వారి అంశం చెప్తారు. ఆ విషయాన్ని కొద్దిగా మన పత్రికా మిత్రులందరూ కూడా ఓపికతో వినవలసిందిగా నేను కోరుతూ, మరి లిస్ట్ ఇస్తారా? మీరు లిస్ట్ ప్రకారం చెప్తారా? నా పేరు హరిదేవ్ సింగ్, సిక్లిగర్ సిక్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్. సభ ఏర్పాటు చేసిన సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారం. సారీ, కవితక్క గారికి నమస్కారం. సిక్లిగర్ కులం ప్రభుత్వంతో కోరుకునేది ఏమిటంటే, ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ ప్రతిపాదికన అవకాశం కల్పించాలి. రెండవది, సిక్లిగర్ కులం ఎకానమికల్లీ, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ చాలా వెనుకబడి ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సిక్లిగర్ కులాన్ని అప్లిఫ్ట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మందుల కులం శ్రీనివాస్ గారు.